సని సగస మగస సని సగస పమగస. నమస్కారం. భక్తి టీవీ సభక్తికంగా సగర్వంగా సమర్పించే హరి సంకీర్తనం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి హరి సంకీర్తనం కార్యక్రమంలో ఒక విలక్షణమైనటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తనం. ఒక రకంగా చెప్పాలంటే ఏ పాటకు ఆ పాటే, ఏ సంకీర్తనానికి ఆ సంకీర్తనమే అన్నమాచార్యుల వారు ప్రత్యేకంగా రచించారు. ఎక్కడో ఒకదానిలాగా ఇంకోటి ఉన్నట్టు అనిపించినా ఇంక అనేక విధాల తేడాలు స్పష్టంగా తెలిసేటట్లుగా వైవిధ్యభరితమైన రచనలు చేశారు అన్నమాచార్యుల వారు. శృంగార సంకీర్తనలలో అనేకమైనటువంటివి ఉన్నాయి. వాటిల్లో దూతికా గీతాలు అని కొన్ని ఉన్నాయి. అంటే ఈ దూతికలు మధ్యలో నుండి ఇటు నాయికకు నాయకుడికి వారి వారి భావాలు, వారి వేదనలు, వారి ఆనందాలు వీళ్ళు వర్ణించి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి చెబుతూ ఉంటారు. అటువంటి దూతికా గీతాల కోవకు చెందింది ఇప్పుడు మనం చెప్పుకునే సంకీర్తనం వల్లపుల్లు వల్లపుల్లు వయ్యాళి. ఇందులో చాలా చక్కటి ప్రయోగాలు చేశారు అన్నమాచార్యుల వారు. వయ్యాళి, సమేళి, నివాళి, దువాళి, కరాళి, పిసాళి, గయాళి, విరాళి ఈ పదాలన్నింటినీ చక్కగా అంత్యప్రాసలుగా పెట్టుకుని ముద్దుగా చిన్న చిన్న పదాలతో చతురస్ర నడకలో వినడానికి ఎంతో ఇంపుగా ఉండేట్టుగా చాలా ఉల్లాసభరితంగా సాగే ఒక చక్కటి సంకీర్తనాన్ని మనకి ఇచ్చారు. చాలా బాగుంటుంది. శంకరాభరణం అని రాగిరేకుల్లో అన్నమాచార్యుల వారు సూచించారు తన సంకీర్తనలో. ఆ శంకరాభరణంలో ఇలా ఒక వైవిధ్యభరితమైనటువంటి విలక్షణమైనటువంటి సంకీర్తనాన్ని నేను ఎంత విలక్షణంగా స్వరపరచగలను అని ఒక ఆలోచన నాకు కలిగి ఈ శంకరాభరణ స్వరాల ఆధారంగానే అక్కడక్కడ కొంత కర్ణాటక శాస్త్రీయ సంగీతపు గమకాలు కొంచెం కొంచెం కలుపుతూనే పొడి పొడి స్వరాల మీద ఎక్కువగా పాట నడుపుతూ రెండిటి మేళవింపుతో, అంటే అటు గమకం ఇటు పొడి పొడి స్వరాలు మేళవింపుతో దీన్ని వీలున్నంత ఆకర్షణీయంగా అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాను. కొంచెం మధ్యమకాలంలో పాట నడుస్తుంది, ఆది తాళం వేసుకోవచ్చు, కావాలంటే చతురస్ర ఏకతాళం వేసుకుని కూడా పాడుకోవచ్చు. పాట పాడుకుందాం. సరి గమ పద ని స సరి గమ పద ని స సని ద ప మ గ రి స సని ద ప మ గ రి స సరి గమ పద ని 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 స సాని ద ప మ గ రి స సాని ద ప మ గ రి స. చిన్న చిన్న గమకాలు వస్తూ పోతూ ఉంటాయి. వలపులు వలపులు వయాళి వలపులు వలపులు వయాళి. వయాళి అనేది వాహ్యాళి అనే ఒక వాహ్యాళి అంటే మనం ఈవినింగ్ వాకింగ్ అంటూ ఉంటామే, ఇట్లా పూదోటల్లో వాటిల్లో అలా చక్కటి గాలి పీలుస్తూ ఆనందంగా కాసేపు నడవడం. వలపులు వలపులు వయాళి వలపులు వలపులు వయాళి చలమరి మరుడును చలమరి మరుడును సదని పదమ పగ సదని పదమ పగ సదని పదమ అని జంప్ అన్నమాట. ఒక స్వరం వదిలి కిందికి వచ్చి మళ్ళీ పై స్వరానికి వెళ్ళి మళ్ళీ ఒక స్వరం వదిలి కిందికి వచ్చి అలా ఒక స్ట్రక్చర్. సదని పదమ పగ సదని పదమ పగ. అది చలమరి మరుడును చలమరి మరుడును సమేళి సమేళి. సమేళి అంటే సహాయకుడు. ఈ వలపులు ఈ ఆ హృదయంలో కలిగే వలపు తలపులే వాహ్యాళిలాగా. ఈ వాహ్యాళిని పోలిన ఈ వలపులకు పంతగాడైనటువంటి పంతం అంటే ఏం లేదు, కొంచెం అట్లా శృంగారభావం మనసులో మొలకెత్తంగానే
నేనున్నాను అంటే ఆ పూబాణాలు వేసి మనిషిని ఇంకొంచెం ప్రేరేపిస్తాడు మన్మధుడు. ఆ విషయంలో చాలా పంతగాడు. తన ఆధిక్యత ఎప్పుడు నిరూపించుకోవాలనే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎంత వారలైనా కాంతదాసులే అని త్యాగరాజ స్వామి చెప్పినట్లు మన్మధుడి దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ మన్మధుడికే వశం. అదనమాట. అందుకు చలమరి చలమరి మరుడును చలమరి మరుడును సమేళి సమేళి సహాయకుడుగా ఉన్నాడు. ఏ వలపు తలపులకు ఆయన ఇంకొంచెం అగ్నిలో ఆజ్యం పోసినట్టు అంటారే, అలా ఆయనకు సహాయకుడు. వలపులు 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 వయాళి ఇలా వేసుకుంటే మేలు. ఎందుకంటే ఒక పాదం ఒక ఆవర్తానికి వచ్చేస్తుంది. వలపులు వలపులు వయాళి చలమరి మరుడును సమేళి వలపులు 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 పగమరి ఇది పగమరి గసరి పగమరి గస అన్ని దాట్లే స్వరాలన్నీ. ఒక్కొక్క స్వరం వదిలి తర్వాత స్వరం మీదకి దాటుతూ ఉంటుంది. వలపులు వలపులు వయాళి వలపులు వలపులు వయాళి చలమరి మరుడును చలమరి మరుడును సమేళి సమేళి మదపమగరిస మదపమగరిస సమేళి సమేళి వలపులు వలపులు వయాళి వలపులు వలపులు వయాళి చలమరి మరుడును సమేళి వలపులు వలపులు వయాళి వలపులు వలపులు వయాళి. అది అలా నిలిపేస్తే చాలు. ఇప్పుడు మొదటి చరణం పాడుకుందాం. నెలతమోమునకు నెలతమోమునకు నీ కను చూపుల నీ కను చూపుల చూపులు చూపులు నీ కను చూపులు నెలతమోమునకు నీ కను చూపులు. ఎక్కువ వేగంగా వెళ్ళకర్లా. నెలతమోమునకు నీ కను చూపులు నెలతమోమునకు నీ కను చూపులు నిలువున ముత్తెపు నిలువున ముత్తెపు నివాళి నిలువున ముత్తెపు నివాళి నెలతమోమునకు నీ కను చూపులు నిలువున ముత్తెపు నివాళి. అంటే ఆవిడ అందమైన ముఖానికి ఈయన ఆశగా కాంక్షతో ఆవిడ వైపు చూసే ఆ చూపులు నిలువున ఆవిడకు ముత్యాల నివాళులు సమర్పించినట్టుగా ఉందిట. అంటే ఆ కళ్ళ కాంతులు కళ్ళ చూపులు ముత్యాలతో పోలుస్తున్నాడు. తర్వాత వాటిని హారతులతో కూడా పోలుస్తుంది. నివాళులు ఎత్తడం అంటే హారతులు ఎత్తడం. నెలతమోమునకు నీ కను చూపులు నిలువున ముత్తెపు నివాళి. మళ్ళీ నెలతమోమునకు నీ కను చూపులు నిలువున ముత్తెపు నివాళి కొలదికి మీరిన కొలదికి మీరిన గురుకుచములకును గురుకుచములకును. ఇక్కడ కొంచెం గమకాలు వస్తాయి మళ్ళీ. కొలదికి మీరిన గురుకుచములకును సంగీతం పాడినట్టే ఉంటుంది. కొలదికి మీరిన గురుకుచములకును తొలకు నీ మనసు దువాలి తొలకు నీ మనసు దువాలి కొలదికి మీరిన గురుకుచములకును తొలకు నీ మనసు దువాలి దువాలి. దువాలి అనేది ఏంటంటే గుర్రపు దౌడు. మనసు దువాలి అంటున్నాడు. అంటే ఈ మనసు అనేది గుర్రంతో పోల్చడం అది ఒక సంప్రదాయం. అంటే అతి వేగంగా మనసు చంచలం అయిపోతూ ఉంటుంది, నిలవదు, స్టడీగా ఉండదు అన్నమాట. కొలదికి మీరిన గురుకుచములకును కొలదికి మీరిన గురుకుచములకును తొలకు నీ మనసు దువాలి దువాలి. ఇది నిలపడానికి. పల్లవి ఎందుకునేటప్పుడు తొలకు నీ మనసు దువాలి అని కిందికి వచ్చేయాలి. తొలకు నీ మనసు దువాలి వలపులు వలపులు వయాళి వలపులు వలపులు వయాళి. అది ఈ చరణం మళ్ళీ పాడదాం.
నెలతమోమునకు నీ కను చూపులు నిలువున ముత్తెపు నివాళి. నెలతమోమునకు నీ కను చూపులు నిలువున ముత్తెపు నివాళి. కొలదికి మీరిన గురుకుచములకును తొలకు నీ మనసు దువాళి. కొలదికి మీరిన గురుకుచములకును తొలకు నీ మనసు దువాళి. వలపులు వలపులు వయాళి చలమరి మరుడును సమేళి. వలపులు వలపులు వయాళి. సస్సని సగస మగస సస్సని సగస పమగస సస్సని సగస మగస సస్సని సగస పమగస. వనిత నిండుగ జౌవన గర్వమునకు. వనిత నిండు జౌవన వనిత నిండు జౌవన గర్వమునకు. వనిత నిండు జౌవన గర్వం అన్నమాట. నిండు జౌవన గర్వానికి అడ్జెక్టివ్. వనిత నిండు జౌవన గర్వమునకు ఘనమగు నీరతి కరాళి. ఘనమగు నీరతి కరాళి. అది ఆవిడకి ఒక యవ్వన గర్వం ఉంది. నేను యవ్వనవతిని, చాలా సౌందర్య రాశిని, నిండు యవ్వనంలో ఉన్నాను అని ఒక ధీమా ఆవిడ. దానికి కరాళి అంటే నియంత్రణ. ఈయన ఘనమగు నీరతి కరాళి అని ఆయనకి చెప్తున్నారు చెలికత్తెలు, చెలులు. లేదా నీ శక్తి ఆవిడ గర్వానికి ఒక బ్రేక్ వేసినట్లాంటిది. నువ్వు అంత గొప్పవాడివయ్యా. ఆవిడకి అహంకారం ఉంది, నిండు యవ్వనవతి, మహాసౌందర్య రాశి. కానీ అట్లాంటి దానికి కూడా నువ్వు అడ్డుకట్ట వేయగలవు. అది వనిత నిండు జౌవన గర్వమునకు ఘనమగు నీరతి కరాళి. వనిత నిండు జౌవన గర్వమునకు ఘనమగు నీరతి కరాళి. వెనక ముందరల వెనక ముందరల వెలది మేనికిని వెలది మేనికిని. ఇక్కడ కొంచెం మళ్ళీ సంగీతం ధోరణి కనిపిస్తూ ఉంటుంది. వెనక ముందరల వెలది మేనికిని. మళ్ళీ వెనక ముందరల వెలది మేనికిని. వెనక ముందరల వెనక ముందరల వెలది మేనికిని. పెనగు గోరికొన పెనగు గోరికొన పిసాళి. పిసాళి. ఈ పిసాళి అనేది ఏంటంటే గోరి కొనలు అంటే ఈవిడ శరీరం అంతా కూడాను ఈయన ప్రేమతో చేసే నఖక్షతాలు అంటారు వాటిని. ఈ గోళ్ళు పెరిగున్న గోళ్లతో అలా ఉరికే ముద్దు ముద్దుగా ప్రేమగా ఎక్కడో తాకితే అక్కడ ఆ గోరి గుర్తులు పడుతూ ఉంటాయి. అవి ఆవిడ శరీరం మీద అలంకారాలుగా ఉన్నాయట. ఈయన చేతి గోళ్ళు తగిలిన ఒత్తిడికి ఏర్పడిన గుర్తులు ఆవిడకి అలంకారాలు. అంటే కాస్మెటిక్స్ యూజ్ చేస్తారే అందం పెరగడానికి, అలాంటి సాధనంగా మారిపోయిందట. అది పిసాళి. వెలది ముందరల వెలది మేనికిని. వెనక ముందరల వెలది మేనికిని. పెనగు గోరికొన పెనగు గోరికొన పిసాళి. పెనగు గోరికొన పిసాళి. ఇప్పుడు పల్లవందుకుందాం. వెనక ముందరల వెలది మేనికిని. పెనగు గోరికొన పిసాళి. పిసాళి. వలపులు వలపులు వయాళి చలమరి మరుడును సమేళి. వలపులు వలపులు వయాళి. మూడో చరణం. పడతి కోరికల పడతి కోరికల భావంబులకును భావంబులకును. పడతి కోరికల భావంబులకును. పడతి కోరికల భావంబులకును. కడు కడు నీతమి గయాళి. కడు కడు నీతమి గయాళి. తమి అనేది తీవ్రమైన ఆకాంక్ష, కోరిక. అది గయాళి అంటే ఏమిటంటే, ఇప్పుడు మనకు గయాళి అనేది అదో ఒక చెడ్డ పదంగాను దుర్మార్గులకు వాడే పదంగా అనుకుంటాం. నిజానికి గయ్యాళితనం అంటే సామర్థ్యమే. అంటే కొంతమంది మాట ఎలా ఉంటుందంటే శాసనం లాగా ఉంటుంది.
వాళ్ళు ఎదుటి వాళ్ళని ఎలా వశం చేసుకుని పని చేయించవచ్చు అని ఆ జ్ఞానంతో కూడిన ధీమ ఆ మాటలోనూ ప్రవర్తనలోనూ కనిపిస్తుంది. అది గయాళితనం అంతే. పడతి కోరికల, ఆవిడకి తీవ్రమైన కోరికలు ఉన్నాయి ఈయన పైన. పడతి కోరికల భావంబునకును, ఆ భావాలకి కడు కడు నీత మిగయాళి, కడు కడు నీత మిగయాళి అంటే ఆవిడకి తీవ్రమైనటువంటి ఈ కోరికల్ని నిర్వహించగలిగినటువంటి చాకచక్యం. ఇక్కడ గయాళి అంటే, గయాళితనం అంటే చాకచక్యం. అది నీ దగ్గర ఉన్నదయ్యా అది అని స్వామికి చెప్తున్నారు. పడతి కోరికల భావంబునకును కడు కడు నీత మిగయాళి, కడు కడు నీత మిగయాళి. మళ్ళీ పడతి కోరికల భావంబునకును కడు కడు నీత మిగయాళి. చిడిముడి మగువకు, చిడిముడి మగువకు శ్రీ వెంకటపతి, శ్రీ వెంకటపతి. ఈ చిడిముడి శబ్దం చాలాసార్లు హనుమాచార్యులు అనేక పద్ధతుల్లో వాడారు. నిజానికి ఒక పరమయోగీశ్వరుల పద్ధతి అని ఒక చక్కటి సంకీర్తనలో కూడా చిడిముడి ఆచార్య సేవ చేయుట అని శిష్యుడి ధర్మాలు చెప్పారు అందులో. అంటే కొంతమంది చిడుముడి అంటే కొంచెం వ్యతిరేక అర్థంలో చెప్పారు, కానీ నాకు అనిపిస్తున్నది సత్యము కాదు, పెద్దలు ఎవరన్నా ఇంకా మంచి అర్థం చెబితే మంచిదే, కానీ ఇక్కడ ముచ్చటగా అని నాకు అనిపిస్తుంది. చిడుముడి ఆచార్య సేవ చేయుట, పరమయోగీశ్వరుల పద్ధతిలో వాళ్ళు స్వయంగా యోగులై ఉండి కూడా, మహానుభావులై ఉండి కూడా ఆచార్య వినయంగా ఆ ఆచార్యుల మీద గౌరవంతో ఎంతో ప్రేమతో ముచ్చటగా ఆ గురు సేవ చేసి వాళ్ళ అలా అక్కడ భావం అదే ఇక్కడ కూడా అనిపిస్తోంది. చిడుముడి మగువ అంటే చక్కటి పొందిక గల చక్కటి స్త్రీ ఆవిడ మగువ. ఆ మగువకు శ్రీ వెంకటపతి విడువని కూటపు విరాళి. అలాంటి ఆవిడని వదలలేని ఒక విరహం అన్నమాట. ఆవిడ మొదలు ఏమాత్రం ఉండలేనటువంటి ప్రేమ ఈయనకు ఉంది. కాబట్టి ఆ విరహాన్ని, అంటే దూరంగా ఉండే విరహాన్ని ఇక్కడ చెప్తున్నారు. చిడిముడి మగువకు, చిడిముడి మగువకు శ్రీ వెంకటపతి, శ్రీ వెంకటపతి విడువని కూటపు, విడువని కూటపు విరాళి, విరాళి. చిడిముడి చిడిముడి మగువకు శ్రీ వెంకటపతి విడువని కూటపు విరాళి. వలపులు వలపులు వయాళి, చలమరి మరుడును సమేళి. వలపులు వలపులు వయాళి, మళ్ళీ వలపులు వలపులు వయాళి. నిలిపేటప్పుడు వలపులు వలపులు వయాళి, వలపులు వలపులు వయ్యాళి. ఇందులో ఉన్న ఆ లయ మనకి ఒక ఆనందాన్ని కలిగజేస్తుంది. పాట మొత్తం ఒకసారి కలిసి పాడదాం. వలపులు వలపులు వయ్యాళి, వలపులు వలపులు వయ్యాళి, చలమరి మరుడును సమేళి. వలపులు వలపులు వయ్యాళి, చలమరి మరుడును సమేళి. వలపులు వలపులు వయాళి, వలపులు వలపులు వయాళి. నెలతమోమునకు నీ కను చూపులు నిలువున ముత్తెపు నివాళి. నెలతమోమునకు నీ కను చూపులు నిలువున ముత్తెపు నివాళి. కొలదికి మీరిన గురు కుచములకును తొలకు నీ మనసు దువాళి. కొలదికి మీరిన గురు కుచములకును తొలకు నీ మనసు దువాళి. వలపులు వలపులు వయాళి, చలమరి మరుడును సమేళి. వలపులు వలపులు వయాళి, వలపులు వలపులు వయాళి.
వనిత నిండు జౌవన గర్వమునకు ఘనమగు నీరతి కరాళి. వనిత నిండు జౌవన గర్వమునకు ఘనమగు నీరతి కరాళి. వెనక ముందరల వెలది మేనికి నిప్పెనగు గోరుకొన పిసాళి. వెనక ముందరల వెలది మేనికి నిప్పెనగు గోరికొన పిసాళి. వలపులు వలపులు వయాళి చలమరి మరుడును సమేళి. వలపులు వలపులు వయాళి వలపులు వలపులు వయాళి. పడతి కోరికల భావంబునకును కడు కడు నీతమి గయాళి. పడతి కోరికల భావంబునకును కడు కడు నీతమి గయాళి. చిడిముడి మగువకు శ్రీ వెంకటపతి విడువని కూటపు విరాళి. చిడిముడి మగువకు శ్రీ వెంకటపతి విడువని కూటపు విరాళి. వలపులు వలపులు వయాళి సలమరి మరుడును సమేళి. వలపులు వలపులు వయాళి చలమరి మరుడును సమేళి. వలపులు వలపులు వయాళి చలమరి మరుడును సమేళి. వలపులు వలపులు వయాళి వలపులు వలపులు వయ్యాళి.